హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. అమ్మతో ఆవకాయ పచ్చడి చేయించుకుంటున్నాను. ఈ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటారు. ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది. ఇక్కడ మా అమ్మ ఎలా చేస్తారో చూపిస్తాను. ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి ఏమేమి యూజ్ చేస్తామండి? కారం, మెంతి పొడి, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆయిల్. అంతే కదా! అయితే ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎండలో పెట్టుకొని కాసేపు వదిలేసేయాలి. మా అమ్మ ఏం చెప్పారో అవన్నీ మీతో చెప్తాను. పచ్చడి చేసేటప్పుడు ఏ బౌల్స్ అయితే యూజ్ చేస్తామో అవన్నీ నీట్‌గా డ్రై అయిపోయి ఉండాలనమాట. ఒకవేళ గిన్నె నీట్‌గా కడిగేసాము, క్లాత్‌తో తుడిచేసాము, డ్రైగానే ఉంది కదా అనుకుంటే కాదు. కాసేపు ఎండలో పెట్టుకోవాలి. కంప్లీట్‌గా డ్రైగా ఉండాలనమాట. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే పచ్చడి త్వరగా పాడైపోయి బూజు పట్టేస్తుంది. అలాగే మన చేతులు కూడా డ్రైగా పెట్టుకోవాలి. అంటే వెంటనే చేయి కడుక్కున్నాక క్లాత్‌తో తుడిచి పచ్చడి కలుపుతూ ఉంటారు కదా! అలా కాకుండా కాస్త డ్రై అవ్వనిచ్చాకే పచ్చడి కలుపుకోవాలి. ఇలా ఆవకాయ పచ్చడి జాగ్రత్తగా చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిలవుంటుంది. అస్సలు పాడవదు. ఇక బయట మార్కెట్‌లో మామిడికాయలు తీసుకొని వాటిని ఇలా ముక్కలకు కొట్టిచ్చేసి ఇంటికి తెస్తాం కదా! ఇలా ఇంటికి తీసుకురాగానే ఏదన్నా వైట్ క్లాత్ మీద వేసేసి కాసేపు గాలికి ఆరనివ్వండి. తర్వాత ఒక్కొక్క ముక్క మీద సన్న పొర ఉంటుందనమాట. ఆ పొరని తీసేయాలి. మామిడికాయలో ఉన్న జీడిని ముక్కలు కొట్టేటప్పుడు తీసేస్తారనమాట. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా జీడి వచ్చుంటే అవి కూడా తీసేయండి. అలానే పైన ఇలా సన్న పొర ఉంటుంది టెంక మీద. అది కూడా తీసేసుకోవాలి. ఈ పొర త్వరగా డైజెస్ట్ అవ్వదు. సో వేయకూడదనమాట. తర్వాత నీట్‌గా కాటన్ క్లాత్‌తో ఒక్కొక్క ముక్కని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని తుడుచుకోవాలి. నా డ్యూటీ మాత్రం ఇదే. ఎప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టినా ఆ ముక్కల ముందు కూర్చొని ఇదే చేస్తూ ఉంటాను. ఆవకాయ పచ్చడిలో సాల్ట్ వేయకండి. సాల్ట్ ప్లేస్‌లో ఇలా కల్లుప్పుని మిక్సీ పట్టుకొని యూజ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన ఆవకాయ పచ్చడి కన్నా దీని టేస్టే చాలా బావుంటుంది. ఇలా నీట్‌గా తుడుచుకున్న ముక్కలన్నిటిని ఒక డబ్బాతో కొలుచుకోవాలనమాట. ఇలా డబ్బాతో గానీ, గ్లాస్‌తో గానీ కొలుచుకొని తీసుకుంటారనమాట. ఎన్ని డబ్బాలొస్తాయో దాన్ని బట్టి ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేస్తారు. కేజీల కొలతలతో కన్నా ఇలా ఈజీగా ఉంటుందని చెప్పి ఫస్ట్ నాకు కూడా ఇలానే నేర్పిస్తున్నారు. ఎన్ని కేజీలకి ఎంత వేయాలి? ఎన్ని గ్లాసులకి ఎంత వేయాలి? అని 2 ఒకేసారి చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతాము. సో, గ్లాస్‌తో కొలుచుకొని చేసుకునేదే ఈజీ అనిపించింది కేజీల కన్నా. సో, మీకు కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇలా ఏదన్నా డబ్బాతో కొలుచుకునేటప్పుడు డబ్బాకి కరెక్ట్‌గా తీసుకోకూడదనమాట. ముక్కలు కొన్ని పైకి వచ్చేలాగా చూసుకోవాలి. వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా! డబ్బా నిండుగా తీసుకోవాలి. ఇలా కొలుచుకోవాలన్నమాట. గ్లాస్‌తో గానీ, ఇలా డబ్బాతో గానీ. ఇలా ముక్కలన్నీ కొలిస్తే 15 డబ్బాలొచ్చినియి. సో, 15 డబ్బాలకి ఎట్లా వేసుకోవాలో కారం అవన్నీ చూపిస్తాను. 15 డబ్బాలకి 3 డబ్బాలు కారం అనమాట. అంటే 5 డబ్బాల మామిడికాయ ముక్కలకి ఒక డబ్బా కారం వేసుకోవాలి. యాక్చువల్లీ మేము యూజ్ చేసేది గ్లాస్ కాదు, బియ్యం కొలిచే డబ్బా అనమాట. నేను దాన్ని డబ్బా అనే పిలవడం అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. సో, అలానే పిలుస్తాను. మీకు అలాగే చెప్తున్నాను. నవ్వుకోకండి నవ్వొస్తే గనక. కారం డబ్బాకి కరెక్ట్ గా తీసుకోకూడదు, నిండుగా తీసుకోవాలి. అలాగే ఆవపిండి 15 డబ్బాల మామిడికాయ ముక్కలకి 1/4 ఆవపిండి వేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతుపిండి అనమాట. మెంతుపిండి ఒక డబ్బా వేసారనమాట. అంటే మామూలుగా తెలియాలని చెప్పి అరడబ్బా చెప్పినేస్తున్నారు. కల్లుప్పు మిక్సర్ జార్ లో వేసుకొని 2 డబ్బాలు మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీ పట్టిన కల్లుప్పు మొత్తాన్ని వేస్తున్నాము. ఉప్పు అయితే ఇక్కడ కాస్త తగ్గింది. మీరు నెక్స్ట్ ఇంకో అరడబ్బా ఎక్స్ట్రా వేసుకొని మిక్సీ పట్టుకోండి. 15 డబ్బాల ముక్కలకి 2.5 డబ్బాలు కల్లుప్పు పట్టినట్టు. ఇలా మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మిక్సీ పట్టాం కదా, అక్కడక్కడ గడ్డల్లా ఉంటాయి అనమాట. అలా లేకుండా అంతా కలిసేలాగా నీట్ గా హ్యాండ్స్ తోని మిక్స్ చేసుకోండి. గరిటి కన్నా పచ్చళ్ళలోకి హ్యాండ్స్ యూస్ చేస్తేనే మంచిది. చేత్తో కలిపితేనే అంతా బాగా కలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను యూస్ చేసే ఆయిల్ వచ్చేసి పప్పు నూనె. ఈ పప్పు నూనె మాకు 1.5 కేజీ వరకు పట్టిందండి. డబ్బాతో కొలుసుకుంటే 3 డబ్బాల వరకు పప్పు నూనె పట్టినట్టు. లేదంటే 5 డబ్బాల మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ ఆయిల్ అనమాట. అంటే 15 డబ్బాలకి కేజీన్నర ఆయిల్. చాలా మంది మామిడికాయ పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె లేదంటే ఇంకేదన్నా ఆయిల్ యూస్ చేస్తారు. ఇక్కడ మా అమ్మ మాత్రం పప్పు నూనె యూస్ చేస్తారు. అదేంటో గాని ఈ పప్పు నూనెతో చేసిన ఆవకాయ పచ్చడి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆయిల్ తో కలుపుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది. వేరే ఆవకాయ పచ్చళ్ళతో పోలిస్తే ఇలా పప్పు నూనెతో చేసిన ఆవకాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బౌల్లో ఆయిల్ వేసుకున్నాక ముక్కలన్నిటికీ ఆయిల్ ని మంచిగా పట్టించాలన్నమాట. ఇలా ముక్కలకి ఆయిల్ పట్టాక ముక్కలన్నిటిని ఆయిల్ సెపరేట్ చేసేసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఏ బౌల్లోకి వేసుకోవాలి? ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసి కలిపాం కదా,
ఆ గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కారం కూడా గుంటూరు కారం ఉంటుంది కదా! పచ్చి కారం, పచ్చళ్ళు కారం అని అది వేసుకోవాలన్నమాట. కారం బట్టి కూడా పచ్చడి టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో, యూజ్ చేసే కారం కూడా పచ్చి కారం అయ్యుండాలి. అలాగే పచ్చళ్ళ కోసం సెపరేట్‌గా ఉంటుంది చూసారా? గుంటూరు మిర్చి కారం. ఆ కారం మాత్రమే యూజ్ చేయండి. ఆయిల్‌లో మంచిగా కోటింగ్ ఇచ్చాక ఇలా కారంలో వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ముక్కలన్నిటిని విడివిడిగా తీసుకుంటూ ఒక బాక్స్‌లోకి గాని, ముక్కలన్నీ పట్టేంత గిన్నెలోకి గాని వేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్ ముక్కలన్నీ అయ్యేంత వరకు కంటిన్యూ చేయాలి. అన్నీ అయిపోయినాయి గానీ, వెల్లుల్లిపాయల గురించి చెప్పలేదు కదా! వెల్లుల్లిపాయలు కూడా ఎండలో పెట్టుకున్నాక నీట్‌గా దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేయాలి. అలాగే ఒక్కొక్క వెల్లుల్లి రెమ్మ మీద కూడా పొట్టు ఉంటుంది చూసారా? అది తీసేయాలి. పొట్టుతో వేయడం కన్నా పొట్టు తీసి వేసుకుంటే తినేటప్పుడు బావుంటుంది గదా! ఆ వెల్లుల్లి రెమ్మల మీద పొట్టు మాత్రం మన డ్యూటీ కాదులెండి. పాపం మా అమ్మే తీసుకునిద్ది. పొద్దున కూర్చుంటే సాయంత్రానికి అవుతదనమాట ఈ ఆవకాయ పచ్చడి. అన్నీ రెడీగా ఉంటే పచ్చడి చిటికలో కలిపేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. కానీ ముక్కలు తుడుచుకోవడం, వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకోవడం ఇవే మెయిన్ పననమాట. చాలా టైం పడుతుంది. ఈ రెండిటికే ఇలా అయిపోతున్నాను. ఇదివరకు రోజుల్లో అయితే ఆవపిండి, మెంతిపిండి దంచుకొని మరీ చేసుకునేవాళ్ళు. ఆ టేస్టే వేరు కదా! ఇలా పావువంతు ముక్కలు వేసుకున్నాక పైన కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ముక్కలు వేసి వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలా మీకు ఎన్ని ముక్కలు పడితే అన్ని సార్లు వేసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలనమాట. ఇంక ముక్కలన్నీ వేసేసాము. ఇది లాస్ట్ అనమాట. కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి చూసారా? మనం తీసుకునే క్వాంటిటీకి ఇట్లా సరిపోతాయన్నమాట. కారం ఎక్కడ మిగల్లేదు. ఆయిల్ కూడా మనకి కొంచెం మిగులుతుందనమాట. ఇట్లా ముక్కలన్నీ వేసేసుకున్నాక దాని మీద వెల్లుల్లి రెమ్మలు వేసేసి ముక్కలకి ఆయిల్ కోట్ చేస్తాం కదా! ఆ మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకోవాలి. ఇంతకీ వెల్లుల్లి రెమ్మలు ఎన్ని వేసుకోవాలో చెప్పలేదు అంటారా? సరే అది కూడా చెప్పేస్తాను. 5 డబ్బాల మామిడికాయ ముక్కలకి పావు డబ్బా వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మేము 15 డబ్బాల మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి 3/4 డబ్బా వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అంటే ఇక్కడ పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలే వేసుకోవాలండి. ముక్కలు కోట్ చేసిన ఆయిల్ ఉంది చూసారా? అది ఇట్లా మిగిలిన దాన్ని ముక్కల మీద వేసేసుకోవాలి. లాస్ట్‌లో ముక్కల మీద ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. అంటే మధ్యలో ఏ గ్యాప్ లేకుండా చూసుకోవాలనమాట. ఇక మూత పెట్టేసి దీని మీద మేము ఒక క్లాత్ కప్పేసాము. ఎలాంటి మైలు గాలి గాని పొరపాటున ఏదన్నా వాటర్ ఏదన్నా పడకుండా ఉంటుందని చెప్పి క్లాత్ కట్టేసామనమాట. మైలు గాలి అంటే ఏదో అనుకుంటారు. లేడీస్‌కి పీరియడ్స్ వస్తుంది కదా! వాళ్ళు కూడా పచ్చని టచ్ చేయకూడదనమాట. అంటే ఆవకాయ పచ్చడికి అంత పవిత్రత ఉంది. సో, అలా ఈ 3 డేస్ టచ్ చేయకూడదని చెప్పి మా అమ్మ అట్లా క్లాత్ వేసి వదిలేస్తారు. ఇలా ముక్కలన్నీ 3 రోజులు మంచిగా ఊరుతాయి. 3 రోజుల తర్వాత ముక్కలన్నిటిని వేరే బౌల్‌లోకి తీసుకోవచ్చు. లేదంటే అదే మీరు పెట్టుకున్న బౌల్‌లోనే ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. మాకు మిక్స్ చేయడానికి వీలుగా లేదని చెప్పి ఒక డిష్‌లోకి తీసి మిక్స్ చేశామనమాట. మేము తీసుకున్న దానికి చెప్పాను కదా! ఒక హాఫ్ డబ్బా ఉప్పు తగ్గిందని. ఆ హాఫ్ డబ్బా కల్లుప్పుని మిక్సీలో వేసి మళ్ళీ అంతా కలిసేలా మిక్స్ చేసుకొని జాడీలోకి గానీ, ఏదైనా గ్లాస్ జార్‌లోకి గానీ తీసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇక లాస్ట్‌లో గ్లాస్ జార్‌లో గానీ, జాడీల్లో గానీ పచ్చడి తీసేసాక అదే డిష్‌లో కాస్త వేడన్నం వేసుకొని కలిపి టేస్ట్ చేసాము. అద్దిరిపోయిందంతే. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.